ముఖం పైన యాక్సిడెంట్స్లో తగిలినప్పుడు ముఖానికి ఎముకలు ఫ్రాక్చర్ అవటం, బోన్ ఫ్రాక్చర్స్ అవటం అనేది క్వైట్ కామన్. సో ఈ బోన్ ఫ్రాక్చర్స్ అన్నిటినీ మనం రెడ్యూస్ చేసి దాని ఒరిజినల్ పొజిషన్లో ఫిక్స్ చేయటం సాధ్యమే. అయితే ముఖానికి సంబంధించి అంటే చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మన ముఖానికి అంతటికి డెంటల్ అక్లూజన్ అంటాం. ఈ పళ్ళ కలయిక, పై దవడ కింద దవడకి సంబంధించిన పళ్ళు మనకి ఎప్పుడు ఒక పొజిషన్లో కలిసి ఉంటాయి. అది ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ ఫేషియల్ స్ట్రక్చర్ అనమాట. సో ముఖానికి గాయం అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఈ దవడ ఎముకలు విరిగినప్పుడు మళ్ళీ వాటిని అలైన్ చేయడానికి మనకి డెంటల్ అక్లూజన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆ అక్లూజన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ పొజిషన్ ఆధారంగా కనుక ఒకవేళ బోన్స్ అన్ని ఫిక్స్ చేయగలిగితే ఖచ్చితంగా పోస్ట్ ట్రీట్మెంట్ పేషెంట్కి ముఖ ఆకృతిలో మార్పులేమీ రాకపోవటమే కాకుండా ఫంక్షనల్గా, అంటే తినటం, చూడటం ఇట్లాంటి వాటిల్లో కూడా ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే ముఖం అనేసరికి ఎముకలు ఒక్కటే కాదు, దాని పైన చర్మం తాలూకా దెబ్బలు కూడా దే ఆర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ అనమాట. సో చర్మానికి రకరకాలుగా, అంటే చాలా ఘాట్లు, లోతుగా దెబ్బలు తగులుతాయి, కట్ ఇంజురీస్ అవుతాయి, లేదా అబ్రేషన్స్ అంటాం, పైన చర్మం దోక్కుపోతూ ఉంటుంది. అలా ఏ దెబ్బ తగిలినప్పటికీ కూడా మన బాడీకి ఒక న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ హీలింగ్ దట్ ఉంటుంది. అంటే బాడీలో ఇంకెక్కడైనా మన భుజానికో కాలికో దెబ్బ తగిలినా చర్మానికి అది హీల్ అయిపోతుంది. కానీ ముఖం యొక్క చర్మాన్ని హీల్ అయ్యింది అని మనం ఎప్పుడు అంటామంటే, అది పక్కన మిగిలిన చర్మంతో ఈక్వల్ టోన్లోకి రావాలి. సో ముఖం యొక్క చర్మం ఇంజురీస్, అంటే సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ ఆఫ్ ఫేస్ ట్రీట్ చేసేటప్పుడు ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సో ఎప్పుడైనా డీప్ కట్స్ అండ్ వూండ్స్ ఉన్నప్పుడు చర్మం మీద, ముఖంలో, దాన్ని ఇనీషియల్గా, అంటే హీలింగ్ బై ప్రైమరీ ఇంటెన్షన్ అంటాం. సో ఇనీషియల్గా దాన్ని బాగా క్లీన్ చేసి మంచిగా సూచర్ చేసి క్లోజ్ చేసినట్లయితే ఈ ఘాట్లు, మచ్చలు పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అదే అబ్రేషన్ ఇంజురీస్ అయినాయి అనుకోండి, దాన్ని రీజనరేట్ చేయాలంటే అక్కడ ఉన్న ఎపిథిలైజేషన్ మళ్ళీ జరిగేటట్టు కొన్ని డ్రెస్సింగ్స్ ఇచ్చి ఆ చర్మం తాలూకా ఇంజురీస్ని హీల్ చేయగలుగుతాం. అయితే బోన్ హీలింగ్, అంటే బోన్ ఫిక్సేషన్ అండ్ బోన్ తాలూకా హీలింగ్ కొంచెం త్వరగా అవుతుంది. అంటే బోన్ విల్ రిటర్న్ టు ఇట్స్ నార్మల్ ఫంక్షన్ క్విక్లీ. కానీ చర్మం దాని ఒరిజినల్ టోన్కి రావడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ ద ఇనీషియల్ ఇంజురీ 2-3 సార్లు ఆ స్కార్ని రివైజ్ చేయాల్సిన అవసరం కూడా పడుతూ ఉంటుంది అన్నమాట.